ఓం నమో వెంకటేశాయ. నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎలక్ట్రానిక్ డిప్ కోసం సంబంధించినటువంటి అప్డేట్ మరియు వర్చువల్ సేవా కోటాకి సంబంధించినటువంటి అప్డేట్, అదేవిధంగా అంగప్రదక్షిణ టోకెన్లకి సంబంధించినటువంటి అప్డేట్ ఈ వీడియో రూపంలో తెలియచేస్తానండి. మరియు శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ కోటాకి సంబంధించి, వృద్ధులు దివ్యాంగుల దర్శన కోటాకి సంబంధించి, అంతేకాకుండా ఎవరైతే ఆగస్టు నెలలో ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా టీటీడీ వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వటం అనేది జరిగిందండి. అనగా ఆగస్టు నెలకు సంబంధించిన కోట అనేది ఎప్పుడు ఏ తేదీల్లో విడుదల చేస్తున్నారనేది పూర్తి వివరాలు అయితే విడుదల చేశారు. ఈ అప్డేట్ అయితే మీకు నేను వివరించే ప్రయత్నం అనేది చేస్తాను. అంతేకాకుండా మీరు ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తూ ఉంటే కనుక స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో కూడా ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. మరియు తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. సో ఎవరైతే ఇంకా శ్రీవారి భక్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామండి. ఓం నమో వెంకటేశాయ. ముందుగా అయితే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. మరియు స్లాటెడ్ సర్వదర్శన టికెట్స్ లేదా దివ్య దర్శన టోకెన్స్ కలిగి స్వామివారి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకైతే 3 నుంచి 5 గంటల సమయం అయితే సుమారుగా పడుతుంది. మరియు టోకన్లు ఏదీ లేకుండా ఉచిత దర్శనానికి ఎవరైతే డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటారో అటువంటి భక్తులకైతే స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం అయితే పడుతుంది. అనగా ఎవరైతే ఆల్రెడీ కంపార్ట్మెంట్లో నిలబడి క్యూ లైన్లో వేచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి 5 గంటల సమయం అయితే పడుతుందండి. కొత్తగా ఎవరైతే క్యూ లైన్లో వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికి అయితే 6 నుంచి 8 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. సో ఇది కేవలం టికెట్ లేకుండా సర్వదర్శనానికి ఉచిత దర్శనానికి వెళ్తూ ఉంటారు కదా, అటువంటి భక్తులకి ఈ సమయం అనేది పడుతుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా భక్తుల యొక్క రద్దీ ప్రకారమే ఈ దర్శన సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే ఒకసారి గమనించగలరు. ఇకపోతే టోకెన్ లేని సర్వదర్శనానికి దాదాపు 10 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. మరియు నిన్నటి రోజున స్వామివారిని 65,508 మంది భక్తులైతే దర్శించుకున్నారండి. మరియు 25,996 మంది స్వామివారికి తలనీలాలు ఇవ్వటం అనేది జరిగింది. ఇక 2.97 కోట్లు నిన్న ఒక్కరోజే స్వామివారి యొక్క హుండీ ఆదాయం అని అప్డేట్ అయితే ఇవ్వటం అనేది జరిగిందండి. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ చూసామంటే ఈ రోజుకి సంబంధించిన ఆఫ్లైన్ టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. ఈ ఆఫ్లైన్ టికెట్స్ తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్ మరియు శ్రీవారి మెట్టు మార్గాల మధ్యలో ఈ టికెట్స్ అనేటివి ప్రతిరోజు మనకి ఇస్తూ ఉంటారనమాట. 20,000 టికెట్లు ఒక రోజు మనకి ఆఫ్లైన్లో ఈ టికెట్స్ దొరుకుతాయి. కాకపోతే రేపటికి సంబంధించిన టికెట్లు 10 గంటల 30 నిమిషాలకి నేను అప్డేట్ చూసినప్పుడు ఇంకా మనకి 3,325 టికెట్లు బ్యాలెన్స్ ఉన్నట్టయితే అప్డేట్ చూపించడం జరిగింది. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకువెళ్ళారంటే కనుక మీరు ఆఫ్లైన్లో ఈ టికెట్స్ అనేది తీసుకోగలరు. ఈ విషయాన్ని కూడా ఒకసారి భక్తులు గమనించగలరు. ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించి ఈ ఆర్జిత సేవా టికెట్లు కానివ్వండి లేదా వర్చువల్ సేవా టికెట్లు, ప్రతి సేవా టికెట్స్ మరియు దర్శన టికెట్స్ అనేటివి ఎప్పుడు విడుదల చేస్తున్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందామండి. సో మే నెలకి సంబంధించిన కోట అనేది మొత్తం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఇప్పుడు ఆగస్టు నెలకి సంబంధించిన కోట అనేది ఈ మే నెల మనకి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి ఆగస్టు నెల కోట మే 18వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వాళ్ళు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్టు అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. సో ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు మీ యొక్క అమౌంట్ అనేది పే చేసి వారికి లక్కీ డిప్లో టికెట్లు అనేటివి కూడా మంజూరవుతాయి. ఈ విషయాన్ని గమనించగలరు. మరియు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోట, అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తారీఖు వరకు
నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్టు తెలియజేశారండి. మరియు మే నెల 21వ తేదీ వర్చువల్ సేవా కోటా విడుదల చేస్తున్నారు. వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వాళ్ళు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్టు మనకి తెలియచేయటం అనేది జరిగింది. ఇకపోతే మే నెల 23వ తేదీన అంగప్రదక్షిణ టోకన్లు అయితే విడుదల చేస్తున్నారండి. అనగా ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకన్లను మే 23న ఉదయం 10 గంటలకు టీటీడీ వాళ్ళు ఈ ఆన్లైన్లో మనకి విడుదల చేస్తున్నారు. ఇకపోతే శ్రీవాణి టికెట్లు ఆన్లైన్ కోటాకి సంబంధించి ఆగస్టు నెల ఆన్లైన్ కోటాకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తున్నారండి. ఇకపోతే ఆగస్టు నెలకి సంబంధించి వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల మే నెల 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనట్లు మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇకపోతే స్పెషల్ ఎంట్రీ దర్శనానికి అంటే ఎవరైతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి శ్రీవారి భక్తులకు మే నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకైతే టీటీడీ వాళ్ళు విడుదల చేస్తున్నారండి. మరియు తిరుమలలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి మీకు అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటే అంటే గదులు అనేది మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అటువంటి వారికి ఆగస్టు నెలకి సంబంధించి గదుల కోటాను ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్లో విడుదల చేస్తారనమాట. సో మే 27న శ్రీవారి సేవా కోటా విడుదల అనమాట. తిరుపతి శ్రీవారి సేవా కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ సేవలు కానివ్వండి లేదా దర్శన టికెట్స్ లేదా అకామిడేషన్ అనేది బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరు శ్రీవారి భక్తులు టీటీడీ దేవస్థానం .ap.gov. వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీ యొక్క ఆర్జిత సేవలు కానివ్వండి, దర్శన టికెట్లు కానివ్వండి బుక్ చేసుకోగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరి ఇలాంటి అప్డేట్స్ అనేది మీరు డైలీ పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతగా లైక్ చేశారంటే మన వీడియో అనేది అంతమంది శ్రీవారి భక్తులకైతే రీచ్ అవుతుంది. సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.